హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. దేశం మొత్తం ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అంశం తమిళనాడులో ఎవరు అధికారంలోకి వస్తారు? అసలు విజయ్ అధికారాన్ని కైవసం చేసుకుంటాడా లేదా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఎన్నికల్లో గెలవడం కోసం విజయ్ ఎక్కువ కష్టపడ్డాడో లేదో తెలియదు కానీ అధికారంలోకి రావడానికి మాత్రం తను చెమటోడుస్తున్నాడు. ఎప్పటికప్పుడు నెంబర్స్ మారిపోతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ నెంబర్స్ కూడా ఇంత ఈజీగా మారవు. బట్ ఇక్కడ మాత్రం ఈయనకి మొత్తం 108 సీట్లు వచ్చాయి. 108 సీట్లో టెక్నికల్‌గా 107 ఎందుకంటే 2 సీట్లు ఆయనే గెలిచాడు కాబట్టి మనం రెండిటిని కౌంట్ చేయం. సో 107 కాంగ్రెస్ కలుపుకుంటే 5 112 సీట్లు. సిపిఐ, సిపిఎం లాంటి ఈ లెఫ్ట్ పార్టీలు చెరో 2, 2 4 అంటే 116కి వచ్చాడు. ఇంకా ఇద్దరు ఎవరు? ఇది ప్రశ్న. సో ఒకసారి వీసీకి మెజారిటీ ఇచ్చామంటారు, ఒకసారి డీఎండీఏకే ఇచ్చాము అంటారు, ఏఎంఎంకే ఇస్తాము అంటారు. బట్ తీరా గవర్నర్ దగ్గరికి వెళ్తే మద్దతు కనిపించదు. గవర్నర్ ఏమో మద్దతు ఇస్తేనే మీకు ప్రమాణ స్వీకారానికి నేను పర్మిషన్ ఇస్తాను అంటాడు. సో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఒక విజయ్ విషయంలో ఇలా జరుగుతుందా? ఇంతకుముందు ఏమైనా జరిగిందా? ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గవర్నర్లు ఏం చేశారు? మొట్టమొదటిగా మనకు 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్కి 232 సీట్లు వచ్చాయి. అక్కడ రావాల్సిన మెజారిటీ 272. సో ఈ మార్కును అందుకోవడం కోసం పివి నరసింహారావు చిన్న చితక పార్టీలన్నింటినీ కూడా కలుపుకున్నాడు. జేఎంఎం దీని మద్దతును కూడా ఆయన సంపాదించాడు. సో అప్పుడే మనకు జేఎంఎం ముడుపుల కేసు అనేది దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది. అంటే జేఎంఎం నాయకులకు డబ్బులు ఇచ్చేసి మద్దతు తెలియజేయించుకున్నాడు అని చెప్పేసి. సో 1996లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి. సో చాలా ఫేమస్ ఏంటంటే కేవలం 13 రోజులు, 13 అంటే 13 రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. మెజారిటీ 272. ఈయనకి ఎక్కడ కూడా మద్దతు దొరకలేదు. అంటే జనతాదళ్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, డిఎంకే, టీడీపీ ఏ పార్టీ కూడా మద్దతు తెలియజేయలేదు. సో విశ్వాస తీర్మానానికి వెళ్ళినప్పుడు ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఫేమస్ డైలాగ్ కొడతారు, సత్తాకా కేల్తో చలేగా సర్కారీ ఆయంగే జాయంగి. సో ఈ అధికారం అనేది అలాగే నడుస్తూ ఉంటుంది, కుర్చీలాట. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్కి వచ్చిన సీట్లు 145, మెజారిటీ మార్క్ 272. సో వామపక్షాలు బయట నుంచి మద్దతు ఇచ్చేసాయి. అప్పుడు అమెరికాతో ఉన్న ఈ ఒప్పందాల గురించి వామపక్షాలు యాక్సెప్ట్ చేయలేదు. దాంతో వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. సో నెక్స్ట్ 2018 కర్ణాటకలో ఎలక్షన్స్ అనంతరం జేడీఎస్కి 37 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 80 సీట్లు వచ్చేసాయి. మెజారిటీ మార్క్ 112. సో దాంతో ఏం చేశారు? అతి తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వల్ల. సో ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రభుత్వాన్ని నడపడం కోసం కుమారస్వామి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎంత ఇదయ్యాడు అన్నది మనకి రికార్డ్. అది 2019లో మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళకి కావాల్సిన సీట్లు 145 మెజారిటీ మార్క్. బట్ శివసేనకు వచ్చినవి 56. ఇందులో మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎన్సీపీ, కాంగ్రెస్, వీళ్ళు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తదనంతరం 2013లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్కి 28 సీట్లు వచ్చాయి. రావాల్సిన మెజారిటీ 36. దీనికి కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది. అసెంబ్లీలో కేజ్రీవాల్ లోక్ జన్పాల్ బిల్లుని ప్రవేశపెట్టాడు. దీనికి కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా వ్యతిరేకించాయి. దీంతో ప్రజలకు ఏదో నేను మంచి చేయాలి అనుకుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు, సో నేను ఈ ప్రభుత్వాన్ని నడపని, ఈ మైనారిటీ ప్రభుత్వాన్ని అని రిజైన్ చేసి మళ్ళీ తను ఎన్నికలకు వెళ్ళాడు, బంపర్ మెజార్టీతో గెలిచాడు. సో ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. సో గవర్నర్ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నేను వీళ్ళకి మెజారిటీ లేదు అయినా నేను ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇస్తే హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది. సో అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు జంపులు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సంస్కృతి వద్దు. సో మీరు మెజారిటీని చూపించుకోండి, మీరు అధికారంలోకి రండి అనేది గవర్నర్ వర్షన్. టీవీకే ఎంతగా పోరాడుతుంది అని అంటే, ఒక్క 2 నెంబర్ల కోసం చాలా కష్టపడుతుంది. కొంచెం రాజకీయ పరిణతిని చూయించి ఉండుంటే విజయ్ ఇంకొక 2-3 రోజులు ఆగి చర్చలు జరుపుకొని కాస్త ఎలా ముందుకెళ్ళాలనే ప్రణాళికబద్ధంగా వెళ్ళి ఉండుంటే ఈ సమస్యలు వచ్చేటివి కాదు. సో ఈ నెంబర్ గేమ్ ఇంకెన్ని రోజులు జరుగుతుంది? అసలు టీవీకి అధికారంలోకి వస్తుందా రాదా? డిఎంకే, ఏఐడిఎంకే ఏం చేయొచ్చు అన్నది మనకు కాలమే చెప్తుంది. సో మీరేమనుకుంటున్నారు? టీవీకి అధికారంలోకి వస్తుందా? అసలు టీవీకి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? మీరేమనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.